ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు మాట్లాడితే అది కేవలం ఒక హీరో గురించే కాదు, ఒక ఫెనామినాన్ గురించి. పుష్ప ముందు బన్నీ ఒక టాప్ హీరో, కానీ పుష్ప తర్వాత బన్నీ ఒక బ్రాండ్ అయ్యాడు. పుష్ప ద రైస్ తో మొదలైన ఆ మ్యాజిక్ పుష్ప 2 ద రూల్ తో పీక్ కి చేరింది. పుష్పరాజ్ క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, అది ఒక యాటిట్యూడ్ మరియు బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు ప్రతి చిన్న విషయం కూడా ఆడియన్స్ అందరికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. తగ్గేదిలే అనే డైలాగ్ మాత్రం ఒక మాట కాదు, అది ఒక ఎమోషన్ గా మారిపోయింది. గ్రామాల నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు ఎక్కడ చూసినా అదే స్టైల్, అదే మేనరిజం. ఇది సాధారణంగా రావడం కాదు, దీని వెనకమాల బన్నీ వేసిన కష్టమే ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి బన్నీ ఎంత కష్టపడినా సరే, ఎన్నో మూవీస్ తర్వాత వచ్చిన ఒకే ఒక లాటరీ మూవీ పుష్ప. దీంతోనే అతని కెరీర్ అయితే పూర్తిగా టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆయన పుష్ప మూవీ చేసిన తర్వాత ఎన్నో మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పుడు మరి చూసుకుంటే అసలు ప్రశ్న ఏమిటంటే, ఇంత పెద్ద హిట్ తర్వాత బన్నీ అసలు ఎలా ఆలోచిస్తున్నాడు? నిజం చెప్పాలంటే ఇప్పుడు మాత్రం బన్నీ గారు ప్రతి స్టెప్ చాలా ప్లానింగ్ తో వేస్తున్నాడు. ఎందుకంటే పుష్ప తర్వాత వచ్చిన సినిమా ఫెయిల్ అయితే ఆ హైప్ డౌన్ అవుతుంది. అదే ఒకవేళ సక్సెస్ అయితే మట్టుగా ఆయన స్థానం ఇండియా టాప్ 3 హీరోల్లో ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు బన్నీ సింపుల్ స్టోరీలతో కాదు, భారీ విజన్స్ ఉన్న ప్రాజెక్టులు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడే అట్లీ కుమార్ ఎంట్రీ చాలా కీలకమైంది. అట్లీ గురించి మాట్లాడితే ఆయన ఒక కమర్షియల్ మాస్టర్. స్టోరీ మాత్రం చాలా సింపుల్ గా ఉన్నా సరే ప్రెజెంటేషన్ మాత్రం మాస్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. థీరీ, మెర్సెల్, జవాన్ వంటి సినిమాలు చూసిన వాళ్ళకి ఆయన స్టైల్ మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. హీరో ఎలివేషన్, ఎమోషన్, మాస్, యాక్షన్స్ ఈ మూడు కలిస్తే బ్లాక్ బస్టర్ అనే ఫార్ములా మాత్రం ఆయనకే తెలుసు. ఇప్పుడు మాత్రం అదే ఫార్ములాని బన్నీ మీద అప్లై చేస్తే అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అవ్వడం ఖాయం. అందుకే ఈ కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో అంత హైప్ ఉంది. మరి ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న రాకా గురించి మాట్లాడుకుంటే ఇది సాధారణ సినిమా మాత్రం కాదు, దాదాపు 800 కోట్ల బడ్జెట్ అనే మాటే ఒక షాక్ గా ఉంది. విజువల్స్, యాక్షన్స్, టెక్నికల్ వాల్యూస్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలి. ఫస్ట్ లుక్ లో బన్నీ గుండు లుక్ బీస్ట్ మోడ్ లో కనిపించడం చూసి ఇది ఒక డార్క్, వైలెంట్, ఇంటెన్స్ సినిమా అనేది క్లియర్ అయింది కదా. ఇక్కడ బన్నీ తన ఇమేజ్ ని పూర్తిగా బ్రేక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ నుంచి ఒక రగ్డ్, అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ కి మారడం అంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పుకోవచ్చు. ఇక మరి కథ విషయానికి వస్తే సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం ఇది ఒక సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అయ్యే అవకాశం అయితే ఉంది. పగల ఒక సాధారణమైన వ్యక్తి రాత్రి మాత్రం భయంకరమైన వ్యక్తిగా మారడం ఇది కేవలం డ్యూయల్ రోల్ మాత్రమే కాదు, ఒక మనిషి లోపల ఉండే 2 వేరు మనస్తత్వాల మధ్య ఉండే యుద్ధం లాంటిది. ఒకవైపు మంచి, మరోవైపు చెడు. ఈ కాన్సెప్ట్ మాత్రం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆడియన్స్ కి మాత్రం ఒక కొత్త అనుభవం ఇస్తుందనే చెప్పుకోవచ్చు. లేకపోతే కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. అందుకే ఈ సక్సెస్ మాత్రం పూర్తిగా డైరెక్టర్ విజన్ మీదే ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక నెగటివ్ టాక్ కూడా వస్తుంది. అదేంటంటే ఇది బేదియా లాంటి కాన్సెప్ట్ కాదా అని. వరుణ్ ధవన్ చేసిన ఆ సినిమాలో కూడా ఇదే లైన్ అయితే ఉంది. అయితే ఆ సినిమా మాత్రం పెద్ద సక్సెస్ అయితే కాలేదు. అందుకే ఇప్పుడు అట్లీ అదే స్టోరీని కాపీ చేస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. పైగా ఆయన గతంలో చేసిన కొన్ని సినిమాలపై అక్కడ కూడా రీమేక్ లేదా ఇన్స్పిరేషన్ టాక్ ఉండడం వల్ల ఈ డౌట్స్ మరి కాస్త పెరిగాయి. కానీ నిజానికి ఒక స్టోరీ సిమిలర్ గా ఉండడం తప్పు మాత్రం కాదు, దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తామన్నదే ముఖ్యం. అట్లీ స్ట్రెంత్ కూడా అదే, మాస్ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అయ్యేలా కథని మార్చడం. ఇంకా మరి బన్నీ ఫ్యూచర్ ప్లానింగ్ చూస్తే ఆయన మాత్రం చాలా క్లియర్ గా గేమ్ ఆడుతున్నాడు. ఒకవైపు అట్లీతో మాస్ట్ బ్లాక్ బస్టర్ ప్లాన్ చేస్తూనే మరోవైపు లోకేష్ కనకరాజుతో కూడా సినిమా అనౌన్స్ చేశాడు. లోకేష్ అంటే కంటెంట్, స్క్రీన్ ప్లే, ఇంటెన్స్ నేరేషన్. విక్రమ్ మూవీ, లియో మూవీ వంటి సినిమాలు ఆయన రేంజ్ అయితే చూపించాయి. మరి ఈ కాంబోలో వచ్చే సినిమా అంటే అది మాత్రం పూర్తిగా డిఫరెంట్ జానర్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంతో బన్నీ ఒకే టైం సినిమాల్లో ఇరుక్కోకుండా అన్ని రకాల ఆడియన్స్ అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు బన్నీ మాత్రం కేవలం ఒక హీరోనే కాదు, ఒక ప్లానర్ అనే చెప్పుకోవచ్చు. మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో, ఆడియన్స్ అందరూ ఏం కోరుకుంటారో, ఏ టైంలో ఏ సినిమా చెయ్యాలో అన్నది మాత్రం ఆయనకి క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఆయన తీసుకునే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక పెద్ద స్ట్రాటజీ లాగా అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం సాధారణ హీరోలకు అయితే అస్సలు ఉండదు. ఇది ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ లా మారే ప్రాసెస్ అన్నమాట. మొత్తానికి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు ఒక క్రూషియల్ స్టేజ్ లో అయితే ఉంది. ఒకవైపు భారీ అంచనాలు, మరోవైపు భారీ రిస్క్. రాకా మాత్రం సక్సెస్ అయితే బన్నీ రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్తుంది. ఫెయిల్ అయితే మాత్రం క్రిటిసిజం కూడా అదే లెవెల్లో వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్పుకోవచ్చు, బన్నీ మాత్రం రిస్క్ తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాడు. అదే ఆయనకి స్ట్రెంత్. అందుకే ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఒకటే ఎదురు చూస్తున్నారు, పుష్పరాజు తర్వాత ఇంకో బాక్స్ ఆఫీస్ ని కదిలించే బన్నీ అవతారం ఎప్పుడు వస్తుంది. సో మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయండి. సో మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.